రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్న క్రమంలో విద్యార్థులు బీసీ వెలుగులో సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి అయితేనే ఆ రోజు సంక్షేమ హాస్టల్లో భోజనం ఏ విధంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ పేద వర్గాలకి సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ లేకపోతే మైనారిటీ అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఉండే చిన్న కాంట్రాక్టులందరికీ ఈ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జియో నెంబర్ 17 తీసుకొచ్చి అందులో ఉన్న మొదటి కాలం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ గురుకులాలలో కాంట్రాక్టర్ టెండర్లు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్న గురుకుల హాస్టల్లో దేశవ్యాప్తంగా ఉన్న టెండర్లలో చేసేటోడు పని చేస్తాడు. తెలంగాణలో జిల్లాలో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడో తిరిగేటోడు వచ్చి ఈ తెలంగాణలో ఏం పని చేస్తారు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అధికారంలోకి రావడానికి మాత్రమే కేరళ అని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి చిన్న బ్రతుకులు బ్రతికే వాళ్ళకి భోజనం పెట్టే ప్లేట్లు కానీ పెరుగు బాక్సులు కానీ టవల్స్ కానీ యూనిఫామ్ కానీ ఇలాంటివి ఇవ్వకుండా ఇలాంటి కాంట్రాక్టులు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే మా కడుపు మూట కొడుతున్నారు. మేము ఈ చేసే ఈ పోరాటం పేద ప్రజలకి నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య ఇవ్వడానికి మాత్రమే. అప్పుడు అధికారంలోకి రావడానికి చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మీరు ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం మీకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కాంట్రాక్టుల్లో అన్నిట్లలో భాగమిస్తా అన్నారు. ఈ రోజు ఎప్పుడైతే అన్యాయంగా మేము నమ్మి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మా కడుపు కొట్టి దేశవ్యాప్తంగా టెండర్లు ఇస్తున్నారు. కొంచెం సిగ్గు బుద్ధి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లున్నది. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలలోనే 20 ఏళ్ల మనం 20 ఏళ్ల లెక్కలు వేయబడ్డాం. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని మైనారిటీ హాస్టళ్లలో అందరి ముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఏ విధంగా కాంట్రాక్టులు మన చిన్న వాళ్ళకే ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే విధంగా టెండర్లని తీసి మళ్లీ కాంట్రాక్టులు తిరిగి యథావిధిగా జరిగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.